వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే నేను ప్రతిరోజు మీ ముందుకి రాగలను. అలాగే ఈరోజు మన వీడియోలో మీ అందరికీ కూడా ముందు గడప దర్శనం టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లు ఎలా తీసుకోవాలి, వీటిని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఈ నెల జనవరిలో ఈ ముందు గడప దర్శనం టికెట్లు అనేవి తిరుమల స్వామివారికి సంబంధించి ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకునే విధానంలో ఎటువంటి షార్ట్ కట్స్ వాడితే మీరందరూ కూడా బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల మీకు ఏప్రిల్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. అవి ఎప్పుడు విడుదల చేస్తున్నారో అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక తిరుమల కొండపైన ముందు గడప దర్శనం టికెట్లు అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ 4 సేవలను మనము ముందు గడప దర్శనం టికెట్లు అని పేరుతో పిలుస్తాము. వీటిని ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇవి డైరెక్ట్గా మనం ఇలా బుక్ చేసుకుంటే టికెట్లు అయితే అందుబాటులో ఉండవండి. ఎవరైనా కూడా ప్రతి నెల రిజిస్ట్రేషన్లో పాల్గొనాలి. సపోజ్ ఇప్పుడు మనము జనవరిలో ఉన్నాం. ఈ జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు. అనగా జనవరి 19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఆన్లైన్లో ఉంచుతారనమాట, అంటే పెడతారు. అప్పుడు మనము మన యొక్క ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ లక్కీ డిప్లో వారికి మాత్రమే ఈ టికెట్ వచ్చినట్టు. ఎవరైనా కూడా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. గతంలో మీరు సెలెక్ట్ అయినా కానీ మరలా పాల్గొనవచ్చు. అయితే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పాల్గొనండి. ఇక ఎన్ఆర్ఐలు అయితే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. రిజిస్ట్రేషన్లో పాల్గొనడం అనేది ఉచితం. ఇక్కడ మీరు ఎటువంటి డబ్బులు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ సెలెక్ట్ అయితే మటుకు మీరు అమౌంట్ పే చేయాలి. ఎవరైనా కానీ సుప్రభాతానికి సెలెక్ట్ అయితే 120 రూపాయలు, తోమాల, అర్చన ఈ సేవలు సెలెక్ట్ అయ్యారే అనుకోండి 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన సేవ సెలెక్ట్ అయితే 1250 రూపాయలు మీరు పే చేయాలి. వీటి ధర చాలా తక్కువ. దర్శనం టికెట్లు కూడా తక్కువగానే రిలీజ్ చేస్తారు. సపోజ్ సుప్రభాతం తీసుకోండి, నెల మొత్తం కలిపితే ఒక 8000 టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు. ఇక తోమాల, అర్చన అనుకోండి, వారంలో 2 రోజులు మాత్రమే ఈ సేవ ఉంటుంది. అలాగే అష్టాదళ పాద పద్మారాధన కూడా ఒక రోజు అలా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా కలిపితే సుప్రభాతం ఒక్కటే ఎక్కువ ఉంటుంది. ఎవరైనా కానీ మీరు సుప్రభాతం సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము, మరొక్క సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము అని కాదు, అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిని ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఈ నెల జనవరిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. అయితే సెలెక్ట్ అయిన వారు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలి అంటే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. మరలా చెప్తున్నాను, ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది ఉచితము. అర్థమైంది కదండి.
ఈ నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు వీటిని అందుబాటులో ఉంచుతారు. అందరూ రిజిస్టర్ చేసుకోండి. 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఎవరైతే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతారో వారి యొక్క రిజల్ట్ అనేది పెడతారు. మీకు మరలా ఒక 2 రోజులు టైం ఇస్తారు అమౌంట్ పే చేయడానికి. సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా అమౌంట్ పే చేస్తేనే మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అర్థమైందా? వీటిని ఆన్లైన్లో మాత్రమే 3 నెలలు ముందుగా మీరు బుక్ చేసుకోగలరు. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా ఈ టికెట్లు పూర్తిగా అయిపోయాయి. మనము జనవరిలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటాం అన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు పే చేస్తాం. మరి వీటికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది టీటీడీ నుంచి మనకు ఒక 2 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి నేను థంబ్నెయిల్లో కూడా మీకు రేపే విడుదల అని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మనకి మోస్ట్లీ రేపు ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ప్రతి నెల కూడా మనకు వీటి అవకాశము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏమాత్రం నిరుత్సాహపడకుండా మీరు బుక్ చేసుకోండి. ఇక చాలామంది ఆన్లైన్లో సెలెక్ట్ కాలేని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా తిరుమల కొండ పైన, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల లోపల అక్కడ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో మనము పాల్గొనవచ్చు అనమాట. ఎవరైనా కూడా మీ ఆధార్ కార్డ్ ఇచ్చి పాల్గొనండి. ఈజీ, అదేం పెద్ద కష్టమేం కాదు. లైన్లో నించుంటాం, మొబైల్ నెంబర్ ఇస్తాం, ఆధార్ నెంబర్ ఇస్తాం, స్లిప్ ఇస్తాడనమాట. సాయంత్రం 6 గంటలకు మీకు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా మీకు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయితే కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ సుప్రభాత సేవ అని అలా వస్తుంది. లేదు అనుకోండి, సో యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్, ట్రై అగైన్ నెక్స్ట్ టైం అని వస్తుంది. సో తిరుమల కొండపైన కూడా ఒకరోజు ముందుగా వచ్చి ఈ సేవలో పాల్గొంటే మరుసటి రోజుకి ఉన్నటువంటి సేవా టికెట్లు ఏవైనా ఉంటే మీరు పాల్గొని సెలెక్ట్ అయితే మరుసటి రోజు ఆ సేవలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా కళ్యాణం కూడా మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్ళి ట్రై చేయండి. మరొక 3వ అవకాశం ఏమిటి అంటే రికమెండేషన్ లెటర్లు. ఎవరైనా రికమెండేషన్ లెటర్లు మీరు తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే అసలు ఈ సేవా టికెట్లే తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్న దాంట్లోనే సామాన్య భక్తులకే పెద్దపీట. ఇక రికమెండేషన్ లెటర్లు అయితే వేలల్లో ఉంటాయి అని కూడా అనుకోవడం తప్పు. నెంబర్స్ 2, 3, 4 ఒక రోజుకి అవకాశం ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లతో తెచ్చుకున్నా కూడా ఛాన్సెస్ అనేది 50-50. కాబట్టి డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళకైతే ఉంటుంది, కానీ రికమెండేషన్ ద్వారా మనలాంటి వాళ్ళని తెచ్చుకుని సెలెక్ట్ అయ్యి ఈ సేవల్లో వెళ్ళడం అనేది చాలా తక్కువ అనమాట. అవకాశం అనేది తక్కువ. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, మరొక 5-6 రోజుల్లో అప్డేట్ రాగానే మరలా మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు ఈ సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవా టికెట్లు మీరందరూ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. వీటినన్నిటినీ కూడా ముందు గడప దర్శన టికెట్లు అంటారు. ఈ సేవలు అయిపోగానే, ఈ సేవలు చూడగానే స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకుంటారు. సపోజ్ సుప్రభాతమే తీసుకోండి. సుప్రభాతం అయిపోతుంది కదా, కౌసల్య సుప్రాజ అని మనం పాడతాం కదా, అది అయిపోయాక స్వామివారిని మనం లోపల నుంచి వెళ్ళి అనగా మొదటి గడప దర్శనం చూసుకునే అవకాశం వీటికి మాత్రమే సామాన్య భక్తులకు ఉన్నది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. మరి మీ అందరికీ అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలస్యం. ఇటువంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.